హాయ్ గైస్, ఫస్ట్లీ హ్యాపీ రిపబ్లిక్ డే. బార్డర్ 2 సినిమా చూస్తాను భయ్య. బార్డర్ అనే సినిమా చాలా పెద్ద హిట్. జేపీ దత్తా గారని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయనే ప్రొడ్యూస్ చేశాడు, డైరెక్ట్ చేశారు ఆ మూవీని. ఇది దాని సీక్వెల్ అంటే సీక్వెల్ కాదు, అంటే ఆ సినిమా చూడకపోయినా మీకు ఈ సినిమా అర్థమైపోద్ది. దానికి దీనికి కనెక్షన్ లేదు. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ మస్తు నచ్చింది భయ్య నాకు. ఎస్పెషలీ సనీ డియోల్ గారి పర్ఫార్మెన్స్, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ గూస్ బంప్స్ ఇస్తుంది, రోమాలు గుణపాలే. అండ్ ఫస్ట్ హాఫ్ లో నాకు లవ్ స్టోరీస్ ఉంటాయి ముగ్గురువి. వరుణ్ ధవన్, ఇంకా పంజాబీ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, సింగర్ కమ్ యాక్టర్ ఆయన, ఇంకా సునీల్ శెట్టి వాళ్ళ సన్. వీళ్ళ ముగ్గురు లవ్ స్టోరీస్ బాగున్నాయి. అండ్ అక్కడక్కడ కామెడీ కూడా వర్కౌట్ అయింది. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది భయ్య. ఆన్ స్క్రీన్ వాళ్ళ బాండింగ్ స్క్రీన్ మీద చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. చాలా సీన్స్ వాళ్ళవే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో, అండ్ అవి పండాయి కూడా. వరుణ్ ధవన్ పర్ఫార్మెన్స్ బాగుంది, దిల్జీత్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది భయ్య. చాలా ప్లేసెస్ లో హిందీ ఉండదు ఈ సినిమాలో, పంజాబీ ఉంటుంది. నేను చూసిన థియేటర్ లో సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా స్ట్రెంత్ ఏంటంటే భయ్య, ఎమోషన్ మస్తు పండింది. చాలా ప్లేసెస్ లో ఎమోషనల్ అయ్యాను నేను, కల్లో నీళ్లు కూడా తిరిగాయి. స్టోరీ ఏంటంటే భయ్య, ఇది ఒక వార్ బేస్డ్ మూవీయే. మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. బట్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ ఇస్, ఇక్కడ 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు పాకిస్తాన్ తో ఎలా ఫైట్ చేస్తారు, వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఏంటి, బై అండ్ లార్జ్ సోల్జర్స్ ఎలాంటి సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా మిస్ అవుతున్నారు, అవన్నీ ఈ సినిమాలో చూపిస్తాడు భయ్య. ఒక ఫేమస్ సాంగ్ ఉంటుంది, సందేశే ఆతే, ఆ సాంగ్ ఈ సినిమాలో కూడా ఉంది. అది మంచిగా ఉంది ఈ సినిమాలో. బట్ ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ సినిమాతో సెకండ్ హాఫ్ ఇంకా రెగ్యులర్ రొటీన్ సినిమా అయిపోతుంది. బట్ ముందు చెప్పినట్టు ఎమోషన్ హోల్డ్ చేస్తుంది ఈ సినిమాని. ఆఫ్ కోర్స్ సినిమా చాలా లెందీగా ఉంది, 3 hours 20 minutes అప్రాక్సిమేట్లీ. బట్ మాసెస్ కి అయితే చాలా ఎక్కేస్తుంది. ఆల్రెడీ చాలా వార్ మూవీస్ చూసిన వాళ్ళకి చాలా రెగ్యులర్ ఫిల్మ్ అనిపించవచ్చు. సినిమాటోగ్రఫీ అవన్నీ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా బీన్ బెటర్. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం న్యూ ఏజ్ గా ఉంటే బాగుండేది. మీరు ఒకవేళ చూద్దాం అనుకుంటే, ఈ రోజు రిపబ్లిక్ డే కాబట్టి ఆ దేశభక్తిని మీలో ఇంజెక్ట్ చేసుకుందాం అనుకుంటే చూసేయండి బార్డర్ 2. సో ఫైనలీ ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.79 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చక్.